ఇదే గనక జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్మెంట్ కట్టబోతే మరలా విజయవాడ ముప్పుకు గురైపోయేది. చూస్తున్నారు ఎంత ఉధృతగా ప్రవాహం అవుతుందో. ఈ రోజున గుండె మీద చేయేసి పడుకోగలం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ రిటైర్మెంట్ వాళ్ళు ఉందని చెప్పి. ఈ వర్షాల వల్ల హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్ల మీద చేపల వర్షం కురుస్తుంది. ఈ రోజైతే చేపలు తినే వాళ్ళకి పండుగ. అగో అటువైపు చూడండి ఎంత పెద్ద చేప. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాగేది. Vai cair tudo! Tá chovendo peixe, olha isso! Corre! Sai da rua! Sai da rua! Ai, bateu em mim! Gente, é praga, é praga! Liberta a gente, Faraó! Liberta o povo brasileiro! Misericórdia! Opere! పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. अरे बाप रे! आंखें बंद करके ऑटो चला रहा था क्या? लाखों का मेकअप खराब कर दिया मेरा गधे। अरे रे! మగాడన్నాక తెగింపుండాలరా. చావుకి మనం భయపడకూడదు. చావే మన చూసి భయపడాలి. మండి నేర్చుకుని దున్నపోతులా తిరగడం కాదు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద పోతెట్టడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కృష్ణా నదికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు రానంత పెద్ద తుఫాన్ వస్తుందంట. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే రెస్క్యూ టీం లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి. మామా, మన ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు రానంత పెద్ద తుఫాన్ వస్తుందంట. మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రానంత పెద్ద తుఫాన్ వస్తుందంట. అందరూ జాగ్రత్తగా ఉండండి. స్టేటస్ అని అల్లాడారుగా. ఎంత పెద్ద డబ్బున్నోడైనా సరే ఈ రోజు 4 చినుకులు పడేసరికి నడి రోడ్డు మీదకొచ్చి నిలబడుతున్నాడు. ఎంత డబ్బు సంపాదించుంటారు. కానీ గుక్కెడు నీళ్లకి పిడికెడు అన్నానికి కాసేపటి ముందు ఎలా గింజుకున్నారు. మీకింత అహాన్ని తెచ్చిపెట్టిన డబ్బు మీ ఆకలిని తీర్చలేకపోయింది. పేద పెద్ద జాతి కులం మతం హై క్లాస్ మిడిల్ క్లాస్ లో క్లాస్ చదువుకున్నోడు చదువుకోనోడు ఆస్తున్నోడు అప్పు చేసినోడు కార్పొరేట్ లో ఉన్నోడు కిళ్ళీ కొట్టోడు రాజకీయాల్లో ఉన్నోడు సినిమాల్లో ఉన్నోడు బంగ్లాలో ఉన్నోడు గుడిసెలో ఉన్నోడు నల్లోడు తెల్లోడు మంచోడు చెడ్డోడు అందరూ సమానమే అని చెప్పడానికి తోడై పెంచిన తల్లి కొడుకులో సారి కలిపేవా చనుబాల తీపి తెలిసి కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశ. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏందమ్మా ఊళ్ళో చూస్తున్నాను కనపడలేదు ఆడిపోయావా అని. పంపులు రావట్లేదుగా ఆంటీ. ఎలాగో బస్సు ఫ్రీ, ఈడ బీచ్ కూడా చూసినటువంటి దానికి గిన్నెలు తెచ్చుకుని ఇక్కడ అడుగుతున్నా. అయ్యో నాకు ఆలోచన రాలేదు అమ్మాయి, నేనేం తెచ్చుకోలేదు. రేపు నేను బట్టలు గిన్నెలు తెచ్చుకుంటాను అమ్మాయి. సరే తెచ్చుకోండి ఆంటీ. ఊరికి ఎందుకు పోగొట్టుకోవాలి మనం? ఊరికి వచ్చే వాటిని అవునవును అసలే ఫ్రీ అంటే మనం ఉరుకుతాం ఆడికైనా. అవునవును.